జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఎన్నో సంచలన ఆధారాలు బయటపడ్డాయి. ముడుపులు దాచిన టెన్లు, నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియోలతో పాటు ఫామ్ హౌస్ లో దాచిన 11 కోట్ల నగదు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణలో వెలుగు చూశాయి. అయితే లిక్కర్ స్కామ్ నిందితులు చాలా నిజాయితీ పరులంటూ జగన్ రోతపత్రిక అడ్డగోలుగా సమర్థిస్తోంది. జగన్ పార్టీ నేతలను కాపాడేందుకు సిట్ పైనే బురద జల్లుతోంది. కళ్ల ముందు కనిపించే నిజాలను కక్ష సాధింపు చర్యలుగా చూపించడానికి నానా తిప్పలు పడుతోంది. సిట్ గిట్టని మీడియాపై విషం చిమ్ముతుంది. లిక్కర్ స్కామ్ ను రాజకీయ కుట్రగా చూపడానికి జనాల కళ్లకు గంతలు కట్టేందుకు అసత్యాలు అచ్చేస్తోంది. తాజాగా సిట్ వెలికి తీసిన 5 కోట్ల ముడుపుల సొమ్ము వీడియోలో ఉన్నది మావాడే కానీ ఆ సొమ్ము మద్యం సొమ్ము కాదని జగన్ పత్రిక పెద్ద కథనం వండింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు రియల్టర్ అని, ఆ వీడియోలో ఉన్న 35 కోట్లు అతడి వ్యాపార లావాదేవీలు అని కవరింగ్ మొదలుపెట్టింది. నిందితులను సమర్థించే ప్రయత్నంలో నిజాలకు పాతరేసి అబద్దాలు రాస్తూ వాస్తవాలను వక్రీకరించింది. వెంకటేష్ అరెస్టు అప్పుడు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించని నోట్ల కట్టల వీడియో హఠాత్తుగా ఇప్పుడు బయటకు రావడం అనుమానాస్పదంగా ఉందంటూ జగన్ పత్రిక రాసుకొచ్చింది. ఏ స్కామ్ లోనైనా నిందితుడు అరెస్టు, రిమాండ్, విచారణ తర్వాతే అసలు విషయాలు బయటకొస్తాయి. రిమాండ్ రిపోర్టులో ఆ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల గురించి కూడా రాస్తారు. అందులో మొబైల్ ఫోన్ కూడా ఉంటుంది. నిందితులు ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను దర్యాప్తు అధికారులు రికవరీ చేయాల్సి ఉంటుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ కు మొబైల్ ను పంపి నిపుణులతో రిట్రీవ్ చేయించాలి. దానికి సమయం పడుతుంది. వెంకటేష్ విషయంలో జరిగింది ఇదే. దీనిపై రోతపత్రిక వక్రీకరణ చేసింది. అరెస్ట్, రిమాండ్ రిపోర్టులో రాసినవే ఫైనల్ అనే అర్థం వచ్చేలా ఒక దుష్ప్రచారాన్ని జనాల్లోకి తీసుకువెళ్తోంది. కొత్త బార్ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు తుది దశకు చేరింది. మద్యం షాపుల తరహాలోనే బార్లకు కూడా లాటరీ విధానంలోనే లైసెన్సులు ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. జగన్ హయాంలో వేలం విధానంలో బార్లకు లైసెన్సులు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత బార్లకు యథావిధిగా లైసెన్సులు పొడిగించి కొత్త వాటికి మాత్రం లాటరీ నిర్వహించాలని వ్యాపారులు కోరినా మొత్తం బార్లకు కొత్తగానే లైసెన్సులు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ నిశ్చయించింది. లైసెన్సు ఫీజుల విషయంలో 2 రకాల ప్రతిపాదనలు చేశారు. నగర పంచాయతీ బార్లకు 35 లక్షలు, మున్సిపాలిటీలోని బార్లకు 40 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లోని బార్లకు 45 లక్షల లైసెన్స్ ఫీజులుగా పెట్టాలన్నది మొదటి ప్రతిపాదన. రెండో ప్రతిపాదనలో నగర పంచాయతీలోని బార్లకు 55 లక్షలు, మున్సిపాలిటీలోని బార్లకు 65 లక్షలు, కార్పొరేషన్లోని బార్లకు 75 లక్షలుగా పేర్కొన్నారు. అయితే మొదటి ప్రతిపాదన వల్ల ప్రభుత్వానికి రాబడి తగ్గుతుంది. దానిని భర్తీ చేసేందుకు బార్ల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా ఆ సంఖ్యను 1000కి పైగా పెంచాలనే ఆలోచన ఉంది. ఒకవేళ రెండో ప్రతిపాదన ప్రకారం ఫీజులు ఎక్కువగా ఉంటే బార్ల సంఖ్య యథావిధిగా కొనసాగుతుంది. అయితే ఫీజులు తగ్గించి బార్ల సంఖ్య పెంచడానికి ఎక్కువ అవకాశం ఉందని అంటున్నారు. అలాగే బార్లకు ఇచ్చే ధరను కూడా మద్యం దుకాణాలతో సమానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం షాపులు బార్లు ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేస్తాయి. అయితే షాపులతో పోలిస్తే బార్లు 10% అదనంగా ధర చెల్లిస్తాయి. దానిని తగ్గించడం వల్ల ఏడాదికి దాదాపు 300 కోట్లు నష్టపోవాల్సి వస్తుందని అంచనా. దానిని లైసెన్స్ ఫీజుల రూపంలో అదనంగా రాబట్టుకోవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. అలాగే దరఖాస్తు రుసుమును 5 లక్షలుగా నిర్ణయించింది. మొత్తం పాలసీపై 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుని ఈ నెల 15లోగా కొత్త పాలసీకి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుత బార్ పాలసీ గడువు నెలాఖరుతో ముగినుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఫ్రస్ట్రేషన్ తో జగన్మోహన్ రెడ్డి ఉచ్చనీచాలు మరచి మాట్లాడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ లో భయం బయటపడుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా నాయకులు హుందాగా ఉండాలి, వ్యక్తిగత దూషణలకు పాల్పడకూడదన్నారు. కానీ జగన్ ఇందుకు పూర్తి విరుద్ధం. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్ రాయిళ్ల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తారంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నైతిక విలువలతో రాజకీయాలు చేయాలని, కింది స్థాయి నాయకులకు ఆదర్శంగా ఉండాలన్నారు. కానీ జగన్ అనైతికంగా, అప్రజాస్వామికంగా, విధ్వంసకర ఘటనలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని మంత్రి విమర్శించారు. గతంలో వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర మంత్రులు సరిగ్గా మాట్లాడకపోతే మందలించేవారని, అలాగే భాష మార్చుకోవాలని చెప్పేవాళ్లంటూ మంత్రి తెలిపారు. కక్ష పూర్తి రాజకీయాలు వద్దని చంద్రబాబు కూడా చెప్తూ ఉంటారని, కానీ జగన్ ఎంత దిగజారి మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలని మంత్రి చెప్పారు. వైసీపీ నేతల దోపిడీలో, అరాచకాల నుంచి ప్రజలు డైవర్ట్ చేయడానికి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడగానే పారిశ్రామికవేత్తలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఏడాదిలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.
ఈ పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే దేశంలోనే ఏపీ నెంబర్ 1 రాష్ట్రంగా మారనుందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 4 నుంచి 5 వేల కోట్ల పెట్టుబడులు కూడా తీసుకురాలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడంతో పాటు 20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు. ఏపీ బ్రాండ్ ను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మంత్రి భరత్ ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయ్యాక పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయని, సింగపూర్ పర్యటనలో క్షణం తీరిక లేకుండా చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా ఆ దేశ అధ్యక్షులు, మంత్రులు, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించారని భరత్ చెప్పారు. మరోవైపు ఏపీపై విషం కక్కుతూ ఆ దేశ ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు వైసీపీ నేతలు ఈమెయిల్స్ పంపారని, దీనిపై ప్రభుత్వం విచారణ చేయిస్తుందని తెలిపారు. ఈమెయిల్స్ పంపిన వ్యక్తులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంతో కలిసి వస్తాయని, మన రాష్ట్రంలో విచ్ఛిన్నం కోసం పనిచేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరు సిఐడి పోలీసులు ఆదివారం కస్టడీలోకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ ఆఫీసుల రికార్డుల తారుమారు కేసుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 2 రోజుల విచారణలో భాగంగా ఆయనను నిన్న విచారించారు. నెల్లూరు పోలీస్ శిక్షణ కేంద్రంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇవాళ కూడా విచారణ చేయనుండగా న్యాయవాది సమక్షంలో గుంటూరు సిఐడి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మాజీ మంత్రి కాకాని మొదటి రోజు విచారణ ముగిసింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకానిని గుంటూరు సిఐడి పోలీసులు అప్పగించారు. ఇవాళ 2వ రోజు విచారణ కొనసాగనుంది. వైసీపీ ప్రభుత్వంలో భూముల రికార్డుల తారుమారు కేసులో A14 గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి కాకానిని 26 ప్రశ్నలు అడిగారు. అయితే సిఐడి పోలీసుల విచారణకు కాకాని సహకరించడం లేదు. గుంటూరు సిఐడి పోలీసులు అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. తనకు తెలీదు, గుర్తులేదు, మరిచిపోయా, సంబంధం లేదు, తమ న్యాయవాదిని అడగాలని కాకాని గోవర్ధన్ రెడ్డి దాటవేత సమాధానాలు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవక్షం గ్రామంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటించారు. మార్కెటింగ్ యార్డు ప్రాంగణాన్ని పరిశీలించి ప్రజా ప్రయోజనాలకు ఎలా వినియోగించాలనే విషయంపై చర్చించారు. అనంతరం ఈ గ్రామంలో 7 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న డ్వాక్రా భవనం పూర్తి చేసే కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు P4 స్ఫూర్తితో దాతలు, స్నేహితుల సహకారంతో 15 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని 60 రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలో డ్రైనేజీలను ఆక్రమించి రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించాలని అధికారులను రఘురామరాజు ఆదేశించారు. ఉండి నియోజకవర్గంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఇప్పటికే నియోజకవర్గంలో కెనరా బ్యాంక్ తో పాటు తన స్నేహితులు, దాతల సహకారంతో మైక్రో ఫిల్టర్ ను ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. నియోజకవర్గంలో అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నామని, కేబుల్ వర్క్ జరుగుతుందని చెప్పారు. ఉండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు అధికారుల దృష్టికి వచ్చాయి. సమగ్ర వివరాలతో నివేదికను కేబినెట్ ముందు అధికారుల కమిటీ ఉంచనున్నారు. అధికారుల కమిటీ నివేదిక ఇవాళ తెలంగాణ కేబినెట్ లో చర్చించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ పాత్రపై పీసీ ఘోష్ కమిషన్ ఫోకస్ చేశారు. కేసీఆర్ నిర్ణయాలకు గుడ్డిగా ఆమోదం తెలిపినట్లు కమిషన్ గుర్తించింది. సమగ్ర విశ్లేషణతో నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు అధికారుల కమిటీ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో పీసీ ఘోష్ కమిషన్ పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల పాత్రపై బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని పీసీ ఘోష్ కమిషన్ సూచించారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించనుందని సమాచారం. ఇదే అంశంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు వరంగా గత సర్కార్ అభివర్ణించిన కాళేశ్వరం ప్రజాధనం వృధా చేసిన ప్రాజెక్టుగా మారిందంటూ విచారణ కమిషన్ చెప్పిన వివరాలను ప్రజలకు వివరించేందుకు సర్కార్ సిద్దమవుతున్నట్లు తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అప్పటి ఈఎన్సీ మురళీధర్, హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అలాగే అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంఓ అదనపు కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ తో పాటు మరికొంతమంది అధికారులపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునుంది. ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం అధికారుల కమిటీతో మంత్రి ఉత్తమ్ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. కమిషన్ నివేదికపై ఇప్పటికే అధికారుల అధ్యయనం పూర్తయింది. ఆదివారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో నివేదిక పూర్తి చేశారు. కమిషన్ నివేదికపై కేబినెట్ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై సర్కార్ క్రిమినల్ చర్యలు చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఆదివారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు పలువురు నేతలు కలిసినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలేంటి, దాని ఆధారంగా రాష్ట్ర సర్కార్ ఏమైనా చర్యలు తీసుకుంటే ఏం చేయాలన్న దానిపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసిందే. కేబినెట్ భేటీలో ఏం చర్చిస్తారు, కాళేశ్వరం కమిటీ నివేదిక ఆధారంగా అధికారులు ఎటువంటి వివరాలను సిద్ధం చేశారు, దాని ఆధారంగా కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోనుందన్న దానిపై వారు సమాలోచన చేసినట్లు సమాచారం. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ తో పాటు బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని పీసీ ఘోష్ కమిషన్ సూచించినట్లయితే దాన్ని ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్న దానిపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వం ఏం చేయబోతుంది, దాన్ని ముందుగా పసిగట్టి అందుకు అనుగుణంగా న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కేసీఆర్ తో భేటీలో ఎమ్మెల్సీ కవిత అంశంపైన పార్టీ నేతలు చర్చించినట్టు తెలిసింది. అలాగే బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు శ్రావణ మాసం కావడంతో ఫామ్ హౌస్ లో చండీ యాగం చేసే విషయమై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని కన్నేపల్లి ఫామ్ హౌస్ ను బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇవాళ సందర్శించనున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చంద్ర దాసరి మనోహర్ రెడ్డి, రస్మై బాలకిషన్, ఒడితల సతీష్ బాబు, సుంకెం రవిశంకర్, భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని పర్యటించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కన్నేపల్లి ఫామ్ హౌస్ ను సందర్శించి వారి స్థితిగతులను పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గోపీనాథ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ యూసఫ్గూడ డివిజన్ బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాగంటి గోపీనాథ్ సేవలకు నివాళుగా మరొకసారి జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎన్నికల ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలంతా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల ఏకైక ఎజెండా తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడమే అని కేటీఆర్ అన్నారు. అందుకు ఆ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని, రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో విసిపోయిన అన్ని వర్గాలను కలుపుకొని రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కేటీఆర్ జూబ్లీహిల్స్ ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిరిలా అడ్డుపడుతున్నారని, 10 ఏళ్ల పాలనలో దోచుకున్న పైసలను పంచుకునేందుకు కేటీఆర్ కవితలో కొట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నామని, సమస్యలు తెలుసుకోవడానికే ఆ యాత్ర చేపట్టినట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, బీసీలను ఎదిరించి బీజేపీ నాయకులు గెలుస్తారా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాటను తప్పకుండా హామీలను అమలు చేస్తున్నామని, మిగతా హామీలను కూడా పూర్తిగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు 1,70,000 కోట్ల విదేశీ పెట్టుబడులు తెచ్చారని, ఆంగ్లం బాగా మాట్లాడగలిగే కేటీఆర్ 10 ఏళ్లలో తెచ్చింది 20,000 కోట్లేనని ఎద్దేవా చేశారు. ఇక అర్గుల్లో జరిగిన సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, పనకచర్ల విషయంలో అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎంగా ఉన్నప్పుడు ఏపీకి వెళ్లి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నది కేసీఆర్ ఖాతా అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గోదావరి నీళ్లను కృష్ణానదిలో కలుపుతూ బనకచర్ల వరకు సొరంగం పెట్టి నీళ్లను తోడుకునేందుకు ఇచ్చిన జీవులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఫిర్యాదు చేసి ఆపించారని తెలిపారు. ఇక సీఎం రేవంత్ కు తనకు విభేదాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ మీడియా చేస్తున్న దుష్ప్రచారమేనని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సీఎంతో తనది అన్నదమ్ముల అనుబంధమని, విడదీయరాని బంధమని అన్నారు. సీఎం పార్టీ అధిష్టానం అనుమతితోనే జనహిత పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో కవిత ఏదో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆమె బీజేపీ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా ప్రచారం చేస్తోందన్నారు. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లో ముస్లిం మైనార్టీలను పెట్టొద్దని అన్నారని చామల ఆరోపించారు. ఓబీసీ కమ్యూనిటీ అనేది కుల ప్రాతినిధ్యంగా, మతపరంగా తీసుకోరని ఎంపీ చామల
తెలిపారు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీని ఐడెంటిఫై చేసి 42% క్రోడీకరించారని, ప్రధానమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ లో కూడా ఓబీసీల జాబితాలో ముస్లింస్ ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. యూపీ, మహారాష్ట్రలో కూడా ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారని దుయ్యబట్టారు. ఈ 3 రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ తీసేసే ధైర్యం ఉంటే మీరు మాట్లాడండి అని సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుకు తేటతెల్లం చేశారన్నారు. 42% బీసీల్లో వెనుకబడ్డ ముస్లింలు ఉన్నారని, ఢిల్లీలో, హైదరాబాద్ లో అర్థమయ్యే విధంగా సీఎం చెప్పారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం కవిత 72 గంటల దీక్ష చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణలో అమలు చేసే అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అమలు చేస్తున్న విషయాన్ని ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తామని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశంలో 9.7 కోట్ల రైతన్నలకు 20,500 కోట్లను ప్రధాని మోదీ విడుదల చేయగా, తెలంగాణలో 30,80,000 మందికి పైగా రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు రిలీజ్ అయ్యాయన్నారు. బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తే బీజేపీ ఎప్పుడు చూస్తూ ఊరుకోదన్నారు. బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్ తెరపైకి తెచ్చి బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. జనాలను మాయమాటలతో మోసం చేసి కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేయడం ఏమిటో అర్థం కావడం లేదని అంజిరెడ్డి చెప్పారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితి లేదని, వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పక్కాగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉద్దండపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన ముంపు బాధితులకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ముంపు బాధితులకు ఎమ్మెల్యే స్వయంగా భోజనాన్ని వడ్డించి వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తమ భూములు గత ప్రభుత్వ హయాంలో కోల్పోయామని, దీంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పరిహారాన్ని అందజేయడం, అలాగే తమతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని ముంపు బాధితులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. డిసెంబర్ 9వ తేదీ నాటికి ముంపు బాధితులకు రావాల్సిన పూర్తిస్థాయి పరిహారాన్ని అందిస్తామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు అండగా నిలిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తే పరిహారం ఇచ్చి బాధితుల కన్నీళ్లు తుడుస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఏడాదిన్నర కాలంలో 250 కోట్ల రూపాయలు పరిహారం మంజూరు చేశామన్నారు. గత నెలలో 25 కోట్లు విడుదల చేయగా ఈ నెలలో మరో 175 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులతో సహపంక్తి భోజనం చేసి డిసెంబర్ 9 లోపు పూర్తి పరిహారం అందిస్తామని తన మాటగా చెప్పాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సూచించారన్నారు. తన ఆదేశాల మేరకు 6,000 మందితో సహపంక్తి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైసీపీ మాజీ మంత్రి అప్పలరాజుకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు షాక్ ఇచ్చారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో పరామర్శ కోసం గ్రామానికి వెళ్లిన ఆయన స్థానికులతో ముచ్చటించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు లేకుండా పోయాయంటూ విమర్శలు చేశారు. దీంతో అక్కడున్న వారు అప్పలరాజుకు అడ్డు తగిలారు. గత ప్రభుత్వం కంటే మంచి పథకాలు కూటమి ప్రభుత్వంలో అందుతున్నాయని తెగేసి చెప్పారు. రాజకీయ విమర్శలు మానుకొని వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ప్రతికూలంగా మారడంతో అప్పలరాజు అక్కడి నుంచి మెల్లగా జరుపుకున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఏపీ నిరుద్యోగ జేఏసీ ఖండించింది. వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్ చౌకబారు వ్యాఖ్యలు మానుకోవాలని, వైసీపీ ప్రభుత్వంలో యువతకు జరిగిన అన్యాయం, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మేలుపై దమ్ముంటే చర్చకు రావాలన్నారు. ఎక్కడ చర్చ పెట్టినా తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేత హేమంత్ సవాల్ చేశారు. అమర్నాథ్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఐటీ కంపెనీ తెచ్చారా అని నిలదీశారు. మంత్రి లోకేష్ గూగుల్ డేటా సెంటర్ తీసుకువస్తే గతంలో మంత్రిగా ఉన్న అమర్నాథ్ అప్పడాల పరిశ్రమ తెచ్చారన్నారు. సీఎం చంద్రబాబు కృషితో విశాఖకు దిగ్గజ కంపెనీలు తరలి వస్తున్నాయని, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం వేసింది జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు. ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ క్షమాపణలు చెప్పారు. తాను ఏనాడు అయ్యన్న గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడలేదన్నారు. వైసీపీ హయాంలో అయ్యన్న పాత్రుడికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు కూటమి ప్రభుత్వంలో 100 కోట్లు విలువైన భూములు ఫ్యాబ్రికేట్ చేసి సంపాదించారని మూర్తి యాదవ్ ఆరోపించారు. వైసీపీ హయాంలో వీఎంఆర్డీఏ చైర్మన్ గా చేసిన
సనపల చంద్రమౌళి నర్సీపట్నానికి చెందిన సన్యాసి నాయుడు కుమారుడు ఈ భూములను సొంతం చేసుకున్నారని, వైసీపీ సానుభూతి పరుడైన వరుణ్ అనే వ్యక్తి ఈ వ్యవహారాన్ని నడిపించారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారం మీద సిబిసిఐడి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాసిన లేఖలు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఏపీని జగన్ భ్రష్టు పట్టించారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్ర సర్వనాశనం అవుతుందని అన్నారు. తణుకు మండలం దువ్వలో అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మద్యం కుంభకోణంలో త్వరలోనే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని రాధాకృష్ణ అన్నారు. ఎన్నికలకు ముందుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు చేస్తూ మరోపక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని ఏడాదిలోపే అమలు చేసి 20,000 3 విడతల్లో అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాధాకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 43 లక్షల మంది రైతులకు 23,000 కోట్లు వారి ఖాతాలో జమ చేసిందన్నారు. కూటమి ప్రభుత్వాన్ని మరో 15 ఏళ్లు అధికారంలో ఉండే విధంగా ప్రజలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక కోట్ల రూపాయల విలువైన తమ భూమిని రాజకీయంగా కొంతమంది కబ్జా చేశారని అనంతపురంలో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం రూరల్ నారాయణపురం పంచాయతీ పరిధిలోని తపోవనం వద్ద 5 ఎకరాల భూమిని 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే రాజకీయంగా అండదండలు ఉన్న అమర్నాథ్ చౌదరి, రామాంజనేయులు అనే వ్యక్తులు దౌర్జన్యంగా తమ స్థలంలోకి వచ్చి తమ హద్దులను తొలగించి కొత్తగా కంచె ఏర్పాటు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలంలో కంచె ఎందుకని ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యంగా దాడి చేయడానికి వచ్చారంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక పోలీసులు వారికే మద్దతు పలకడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లు కూడా వినతి పత్రాలు ఇస్తామని బాధితులు చెప్పారు. 30 ఏళ్లుగా కాపాడుకున్న భూమిని కొంతమంది రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా దౌర్జన్యంగా కబ్జా చేశారని వారు ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. 70 ఏళ్ల భూ వివాదం 2 వర్గాల ఘర్షణకు దారితీసిన ఘటన వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామంలో సోల్తి రాజాగౌడ్ సోదరులు దొంతు ఇంద్రసేనారెడ్డిల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో కిరాయి మూకలు ఎంట్రీ ఇవ్వడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దొంతు ఇంద్రసేనారెడ్డి 100 మంది కిరాయి వ్యక్తులతో జేసీబీ డోజర్లతో బొల్లికుంటలోని వ్యవసాయ భూమి వద్దకు చేరుకుని షెడ్డును తొలగించే ప్రయత్నం చేశారు. అడ్డొచ్చిన స్థానికులను సైతం గూండాల దాడికి తెగబడడంతో గ్రామస్తులు ఏకమై వారిపై తిరగబడ్డారు. సినీ ఫక్కీలో కత్తులు, కర్రలు, సుత్తులతో దాడికి దిగిన అల్లరి మోకలను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. భూ వివాదాలుంటే కోర్టులో పరిష్కరించుకోవాలని మామనూరు సీఐ రమేష్ సూచించారు. దాడులకు తెగబడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయించారు. 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఫిలిం ఫెడరేషన్ బంద్ పై తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందించింది. ఫెడరేషన్ పక్షపాతంగా 30% వేతనాలు పెంపును డిమాండ్ చేస్తుందని తెలుగు ఫిలిం ఛాంబర్ లేఖ విడుదల చేసింది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్న వారికి, లేని వర్కర్లకు ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ అంతరాయ నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ తో కలిసి చేస్తున్న తాము ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధించేందుకు ఛాంబర్ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతుందన్నారు. నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు లేక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా ఛాంబర్ జారీ చేసే మార్గనిర్దేశాలను ఖచ్చితంగా అనుసరించాలని లేఖలో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రస్తావించింది. శాశ్వత పరిష్కారం, మెరుగైన భవిష్యత్తు కోసం అందరూ ఐక్యతతో ఉండాలని పేర్కొంది. తాజా పరిణామాలపై రేపు ఉదయం ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్స్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీలో ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో పల్నాడు, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇవాళ అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే మన్యం, అల్లూరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్లోని అనేక నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ప్రభావం వల్ల వారణాసి, ప్రయాగ్రాజ్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చోటా భగాడ ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యంతో ఉన్న తమ నవజాత శిశువును ఆసుపత్రి తరలించడానికి అవస్థలు పడుతున్న వీడియో వైరల్ గా మారింది. పీకల్లోతు నిలిచి ఉన్న వరద నీటిలో దంపతులు తమ చిన్నారిని తీసుకువెళ్లారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వరదలు చిక్కున్న ప్రజలను రక్షించడానికి యోగి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు. ప్రభుత్వం సాయం చేయకపోవడంతో ఆ తల్లిదండ్రులు తమ చిన్నాన్ని కాపాడుకోవడానికి ఇక్కట్లు ఎదుర్కొన్నారని అన్నారు. ఆడంబరాల కోసం ఏటా వేల కోట్లు ఖర్చు చేసే యోగి ప్రభుత్వం ప్రజల గురించి మాత్రం రూపాయి కూడా ఖర్చు చేయట్లేదని విమర్శలు గుప్పించారు. ధనవంతులు ఉండే ప్రాంతాల్లో మాత్రమే రక్షణ చర్యలు తీసుకుంటారా? పేద ప్రజల దుస్థితి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. ఓవల్ టెస్ట్ లో హైటెన్షన్. 4వ రోజే ముగుస్తుందనుకున్న మ్యాచ్ ఆఖర్లో వర్షం ఇచ్చిన ట్విస్ట్ కు 5వ రోజుకు చేరింది. అయితే హ్యారీ బ్రూక్ 111, జో రూట్ 105 అద్భుత శతకాలతో ఆఖరి మ్యాచ్ నే కాదు సిరీస్ కూడా కోల్పోయినట్లే అనుకున్న వేళ భారత్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. చివరి సెషన్లో కేవలం 57 పరుగుల కోసం బరిలోకి దిగిన ఆతిథ్య జట్టును భారత పేసర్లు వణికించారు. ప్రసిద్ధ్ కృష్ణ వరుస ఓవర్లలో 2 వికెట్లు తీసి భారత్ విజయంపై ఆశలు రేపాడు. అయితే వర్షం రావడంతో గంటన్నర ముందుగానే ఆటను ముగించారు. విజయానికి ఇంగ్లాండ్ 35 పరుగుల దూరంలో ఉండగా వోక్స్ బరిలోకి దిగితే భారత్ కు మరో 4 వికెట్లు కావాల్సిందే. సోమవారం తొలి గంట జరగనున్న ఆట ఇరు జట్లలో విజయం ఎవరిదో తేల్చనుంది.